రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. ఈరోజు మేము ఆదిలాబాద్ మందిరంలో ఉన్నాం. ఈరోజు మనకి సాయంకాలం పూట భక్తి శాస్త్రి కోర్సు స్టార్ట్ అవుతుంది. అందరు గమనించుకోవాలి. సాయంత్రం 7:30కి ఆ క్లాస్ స్టార్ట్ అవుతుంది. అందరు కూడా చక్కగా 7:30 కల్లా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరందరూ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేశారు మిమ్మల్ని అని అనుకుంటున్నాం. మీ అందరికి నోటిఫికేషన్స్ వచ్చేసాయి అని అనుకుంటున్నాం. అందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటే ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా మీకు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీకు మీ ఐడీస్ అనేవి దొరికిపోతాయి, రిజిస్ట్రేషన్ ఐడీస్. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. హరే కృష్ణ. ఈరోజు ఎవరు చదువుతారు? చాప్టర్ నెంబర్ 2 ఎవరు చదువుతారు? సంగీత మాతాజీ, ఆదిలాబాద్. క్లియర్ గా లౌడ్ గా చదవాలి మాతాజీ. క్లియర్ గా లౌడ్ గా. ఎక్కడ సెంటెన్స్ ఆగిందో అక్కడ ఒక్క నిమిషం పాజ్ చేసి అంటే మళ్ళీ ముందుకెళ్ళాలి. ఓకేనా? ఓకే ప్రభుజీ. క్లియర్ అండ్ లౌడ్ గా సంగీత మాతాజీ చదువుతారు ఈరోజు. సంగీత మాతాజీ శ్రీ చైతన్య చదవనా ప్రభుజీ? స్టార్ట్ చేయండి. వందే నందాద్భుతైశ్చర్యం శ్రీ చైతన్య మహాప్రభుం నిచోపి యత్ప్రసాదాత్ స్యాత్ భక్తి శాస్త్ర ప్రవర్తకః. ఎవరి అనుగ్రహము లభించినచో నీచ జాతి వ్యక్తి కూడా భగవంతునికి శుద్ధ భక్తియుక్త సేవ చేయుటకై మార్గము లభించును. అట్టి అనంత అద్భుత ఐశ్వర్య శాలి అయిన శ్రీ చైతన్య మహాప్రభువునకు ప్రణామములు అర్పించుచున్నాను. సన్యాసాశ్రమము స్వీకరించిన తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు భారతదేశం అంతటను సంచరించను. ఆ కాలములో ఆయన వంగ రాష్ట్రములోని మాల్దా జిల్లాకు వెళ్ళెను. అక్కడ గల రామకైలి గ్రామములో నవాబ్ హుసేన్ షా ఆస్థానమునకు చెందిన మంత్రులిద్దరూ నివసించుచుండిరి. వారిద్దరికి అప్పుడు సాకార మల్లిక్ దబీర్ కాస్లని పేర్లనివ్వబడినవి. తర్వాత వారికి సనాతన గోస్వామి, రూప గోస్వామి అనే నామము ఏర్పడెను. శ్రీ చైతన్యుని ప్రేరణచే వారు ప్రభుత్వ ఉద్యోగములను విడిచి ఆయన సంకీర్తనోద్యమములలో చేరవలనని నిశ్చయించుకొనిరి. అట్లు నిశ్చయించుకున్న వెంటనే సోదరులిద్దరూ తమ లౌకిక బాధ్యతల నుండి విడివడుటకు తగిన ఏర్పాట్లను చేసుకొనిరి. శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో జీవితము గడుపుటకు కావలసిన అర్హత ప్రాప్తికి కొన్ని వైదిక కర్మలను చేయుటకు ఇద్దరు సద్బ్రాహ్మణులను వినియోగించిరి. ఈ కర్మలను పునశ్చర్య విధులని అందురు. ఈ కర్మలలో దినమునకు 3 పర్యాయములు పితృశ్రాద్ధము, యజ్ఞము మరియు పండితుడైన బ్రాహ్మణునకు భోజనము నిర్వహించవలసి ఉండును. సమయ నియమము, పూజా తర్పణము, యజ్ఞము, బ్రాహ్మణ భోజనము ఈ 5 అంశములతో పునశ్చర్య విధులు పూర్తి అగును. ఈ విధులకు సంబంధించిన ప్రామాణిక గ్రంథమైన శ్రీ సనాతన గోస్వామి విరచిత హరిభక్తి విలాసములో కర్మలన్నీ వివరించబడినవి.
ఈ వైదిక కర్మలను ఆచరించిన తర్వాత ఇద్దరిలో చిన్నవాడైన డబీర్ ఖాస్ శ్రీల రూప గోస్వామి తాను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగా కూడబెట్టిన అపారమైన ధనరాశితో ఇంటికి తిరిగి వెళ్ళెను. అతడు తెచ్చిన వెండి బంగారు నాణెములతో ఒక పెద్ద పడవ పూర్తిగా నిండెను. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతడు తాను కూడబెట్టిన ధనమును మొదట 2 భాగములుగా చేసి ఒక భాగమును బ్రాహ్మణులకును వైష్ణవులకు పంచిపెట్టెను. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుని ప్రీతికై తాను గడించిన ధనములో సగభాగం భగవంతునికై భక్తియుక్త సేవ చేయుచున్న వారికి సమర్పించెను. పరతత్వమును గూర్చిన జ్ఞానమును గడించుట బ్రాహ్మణుల కర్తవ్యము. ఆ జ్ఞానమును పొంది వారు నిశ్చయముగా ప్రియయుక్త సేవలో నిమగ్నులైనప్పుడు వారిని వైష్ణవులని వ్యవహరింపవచ్చును. బ్రాహ్మణులను వైష్ణవులను సదా భగవత్ సేవలో నిమగ్నులై ఉండవలెను. ఆధ్యాత్మిక స్థితి ప్రాముఖ్యమును గుర్తించి శ్రీల రూప గోస్వామి తన సంపదలో సగభాగము వారికిచ్చెను. మిగిలిన సగం ధనమును మరలా 2 భాగములుగా చేసి దానిలో ఒక భాగము తనపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులకును బంధువులకును పంచిపెట్టెను. ఇక మిగిలిన భాగము హఠాత్తుగా తనకు మునుముందుగా గల అవసరములకై ఉంచుకొనెను. ఆధ్యాత్మిక జ్ఞానములో ఔన్నత్యమును అభిలషించు వారు శ్రీల రూప గోస్వామి ఆర్జిత ధనమును వితరణము చేసిన విధము అవశ్యము అనుసరింపదగిన మార్గము. సాధారణముగా ఒక వ్యక్తి తన సంపదనంతటిని తన కుటుంబ సభ్యులకు వదిలి తర్వాత కుటుంబ బాధ్యతల నుండి విముక్తుడై ఆధ్యాత్మిక జ్ఞానమునకై ప్రయత్నము చేయును. కానీ శ్రీల రూప గోస్వామి ప్రవర్తన ఆదర్శప్రాయముగా నున్నది. అతడు తన అర్జిత సంపదలో సగపాలు ఆధ్యాత్మిక ప్రయోజనములకై వినియోగించెను. ఇది అందరికీ అనుసరణీయమైన మార్గము. తనకై ఉంచుకొనిన 4వ పాలు ధనమును ఆ కాలములో బ్యాంకులు లేవు కనుక ఒక వ్యాపార సంస్థలో నిల్వ చేసెను. 10,000 నాణెములను తన సోదరుడైన సనాతన గోస్వామి వ్యయమునకై ప్రత్యేకించి ఉంచెను. ఆ సమయములో శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ క్షేత్రము నుండి బృందావనమునకు పోవుటకు సన్నాహము జరుగుచున్నదని శ్రీల రూప గోస్వామికి వర్తమానము అందెను. మహాప్రభువు యొక్క యాత్ర వివరములు తెలుసుకొనుటకై అతడు 2 సేవకులను పూరికి పంపెను. తాను మధురకు వెళ్లి అక్కడ మహాప్రభువు దర్శించుటకు ఏర్పాటు చేసుకొనిచుండెను. మహాప్రభువును సందర్శించుటకు శ్రీల రూప గోస్వామికి అనుమతి లభించెనట. కానీ సనాతన గోస్వామికి అట్టి అనుమతి లభించలేదట. అందువలన సనాతన గోస్వామి తన ప్రభుత్వోద్యోగాల బాధ్యతలను తన సహాయకులకు అప్పగించి శ్రీమద్ భాగవతమును అధ్యయనం చేయుటకై తాను ఇంటనే ఉండెను. వాస్తవమునకు అతడు 10 మందినో 20 మందినో బ్రాహ్మణ విద్వాంసులను రప్పించి వారి సన్నిధిలో శ్రీమద్ భాగవతమును సునిశ్చితముగా అధ్యయనము చేయునారంభించెను. తనకు వ్యాధి సోకినదని తన యజమాని అయిన నవాబునకు వార్త పంపెను. కానీ ప్రభుత్వ వ్యవహారములలో సనాతన గోస్వామిని సంప్రదించగోరి నవాబు హఠాత్తుగా అతని ఇంటికి వచ్చెను. నవాబు రాగానే ఇంటిలో ఆసీనులయ్యున్న సనాతన గోస్వామియు బ్రాహ్మణులను గౌరవ సూచకముగా లేచి అతనికి కూర్చొనుటకు తగిన ఆసనము ఇచ్చిరి. నీవు వ్యాధిగ్రస్తుడవైనట్లు నాకు వర్తమానము పంపితివి. కానీ నేను నిన్ను పరీక్షించుటకు నా వైద్యుని మీ వద్దకు పంపితిని. నీకేమీ అనారోగ్యము లేదని అతడు వచ్చి నాకు తెలిపెను. నీవు అనారోగ్యమును నెపముతో ప్రభుత్వపరమైన నీ విధులను ఎందుకు నిర్వహించుటలేదో నాకు బోధపడక నిన్ను చూచుటకు స్వయముగా నేనే వచ్చి తిని. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగా చదివారు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జీవిత ఘట్టములను ఒకదాన్ని మనకి ఇక్కడ ప్రస్తావన చేశారు. శ్రీ చైతన్య మహాప్రభు దక్షిణ దేశ యాత్ర చేశారన్నమాట. అప్పుడు ఆయన ఎప్పుడైతే సన్యాసాశ్రమం తీసుకొని కిందికి వస్తున్నారో ఒరిస్సా మీదుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేదు కదా, అక్కడి నుంచి తమిళనాడు నుంచి కేరళ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడి నుంచి మళ్ళీ మధ్యప్రదేశ్ మీదుగా పూరి క్షేత్రానికి చేరుకున్నారు. మీకు ఆంధ్రాలో శ్రీ చైతన్య మహాప్రభు ఎక్కడెక్కడికి వెళ్ళారో తెలుసా? మీకు ఎవరికి తెలుసు? కమెంట్ బాక్స్ లో పెట్టండి. శ్రీ చైతన్య మహాప్రభు ఆంధ్రదేశంలో ఏ క్షేత్రాలకు వెళ్ళారు?
ఫస్ట్ ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యారు ఆంధ్రదేశానికి? వెరీ గుడ్, శ్రీకూర్మం. శ్రీకూర్మం, సింహాచలం, కొవ్వూర్, రాజమండ్రి, పానకాల నరసింహస్వామి, శ్రీశైలం, తిరుపతి, అహోబిలం. ఈ క్షేత్రాలన్నీ కూడా శ్రీ చైతన్య మహాప్రభు దర్శించారు ఆంధ్రదేశ యాత్ర చేసినప్పుడు. అయితే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు బెంగాల్ ఏమంటారు? బంగదేశము అని అంటారు. బాంగాల్ అని అంటాం కదా. దీని పేరు ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అంగదేశం నుంచి మారి బంగదేశము, అక్కడ నుంచి బెంగాల్ అయింది. అంగదేశం ఎవరి రాజ్యం తెలుసా? కర్ణుడికి ఇచ్చిన ప్రదేశం అన్నమాట ఈ బెంగాల్ అనే ప్రదేశం. అయితే అక్కడ శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించి రామ్ కేలి అనే ఒక ప్రదేశంలో రూప గోస్వామి, సనాతన గోస్వామి ఇద్దరిని కలుస్తారు ఫర్ ద ఫస్ట్ టైం. రామకేలిలో కలిసినప్పుడు మీకు అక్కడ ఒక విచిత్రం జరుగుతుంది. వాళ్ళకి ముస్లిమ్స్ పేరు ఉండేవన్నమాట. అప్పుడు దబీర్ కాస్ ఇంకా సాకర్ మాలిక్ అని వాళ్ళ పేర్లు ఉండేవి. వాళ్ళు నవాబ్ హుసేన్ షా అనే ఒకళ్ళ రాజ్యంలో పనిచేస్తూ ఉండేవారు, హోమ్ మినిస్టర్ ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ గా. వాళ్ళ నాన్నగారు రోజు యజ్ఞం చేస్తూ ఉండేవారట. వీళ్ళిద్దరి రూప గోస్వామి, సనాతన గోస్వామి యొక్క నాన్నగారు. ఎందుకో తెలుసా? ప్రాయశ్చిత్త యజ్ఞం. మా వాళ్ళు ఒక ముస్లింల దగ్గర పనిచేయాల్సి వస్తుంది, ఒక మెలేచ్చుల దగ్గర పనిచేయాల్సి వస్తుంది అని ప్రతిరోజు పాపం ఆయన ప్రాయశ్చిత్తంగా యజ్ఞం చేస్తూ ఉండేవారు. కానీ మన వాళ్ళు ఏం యజ్ఞం చేస్తున్నారు? మా పిల్లవాడికి అమెరికా వెళ్ళిపోవాలి, జాబ్ రావాలండి, ఎంసీ ఏదో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేయాలి, వాడు ఎవడైనా పర్వాలేదు, డబ్బులు సంపాదించాలి అని మన వాళ్ళు పూజలు యజ్ఞాలు చేస్తుంటే, సనాతన గోస్వామి, రూప గోస్వామి వాళ్ళ నాన్నగారేమో వీళ్ళు ఎందుకు పనిచేస్తున్నారయ్యా, వాళ్ళ వాళ్ళు వచ్చే కర్మ పోవాలి అని ఆయన యజ్ఞం చేస్తున్నారు. సరే, అంత అయిపోయింది, ఇంకా రిటైర్మెంట్ తీసుకోవాలి, ఎలాగైనా సరే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సర్వీస్ చేయాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా ఇల్లు, బిజినెస్, పిల్లలు వీటిలోనే మొత్తం జీవితం అంతా వ్యర్థం చేయకూడదండి. ఒక సమయం ఉండాలి, ఈ కట్ ఆఫ్, నేను ఇన్ని సంవత్సరాలు ఇది చేస్తా, నా యొక్క బాధ్యతలు తీరిపోయాక, పిల్లలు సెటిల్ అయిపోయాక, గ్రాండ్ చిల్డ్రన్ ని చూశాక, నా బాధ్యతలు అయిపోయాక నేను భగవంతుడి యొక్క సేవలో వెళ్తాను కంప్లీట్ గా, డెడికేటెడ్ గా. దాన్ని ఏ ఆశ్రమం అంటారు? ఏ ఆశ్రమం అంటారు? మన బాధ్యతలన్నీ తీరిపోయాక కేవలం భగవంతుడి పైనే కేంద్రీకరించుట వానప్రస్థ ఆశ్రమం. అటువంటి వానప్రస్థ ఆశ్రమం వైపు రూప గోస్వామి, సనాతన గోస్వామి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. కానీ రూప గోస్వామికి ఛాన్స్ వచ్చింది, సనాతన గోస్వామికి ఛాన్స్ రాలేదు. సనాతన గోస్వామికి ఇంకా నువ్వు పని చేయాలి అని చెప్పారు. అప్పుడు రూప గోస్వామి తన ఆర్జన చేసిన డబ్బులన్నీ కూడా 4 భాగాలు చేసి అందులో 2 భాగాలు భగవంతుడి యొక్క సేవ కోసం వైష్ణవులకి, బ్రాహ్మణులకి ఇచ్చారు. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఇందాక పుస్తకంలో రాశారు, మీరందరూ వినే ఉంటారు కదా. ఎవరైతే మన సమర్పణ చేసే ద్రవ్యం ఉందో, గృహస్థులుగా మనం సంపాదన చేసే డబ్బులు ఉన్నాయో, దాన్ని ఎవరి యొక్క సేవలో యూజ్ చేయాలి అని అంటే, ఎవరైతే భగవత్ ప్రచార మార్గం ముందుకు తీసుకెళ్తున్నారో భగవంతుడి యొక్క విశేషాలు, వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళు అది భగవత్ సేవగా ప్రచార మార్గంలో యూజ్ చేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలండి, గృహస్థుడి యొక్క ధర్మం ఇది, గృహస్థుడి యొక్క రెస్పాన్సిబిలిటీ ఇది. ఎవరైతే భగవత్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి మనవంతు సహాయం చేయటం. అందుకే ఇక్కడ చూడండి, రూప గోస్వామి ఎలా ఆస్తిని, తన దగ్గర ఉండే డబ్బుల్ని పంచారో, ఇది అందరు గృహస్థులు నేర్చుకోవాలి అని ప్రభుపాదుల వారు రాస్తున్నారు. అక్కడ ఏమని రాస్తున్నారు? మొత్తం మా పిల్లలకి, మా మనవళ్ళకి, మా మనవరాళ్ళకి, వాళ్ళందరికీ రాసి ఇవ్వకూడదు అంటే రాసి ఇవ్వచ్చు అనుకోండి, కానీ ఎంత బాగా రాసి ఇవ్వాలి? ఐడియల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ అందరిని అలా చేసేయమని చెప్పట్లేదు, కానీ గుర్తుపెట్టుకోవాలి మీరు అంతే. ఈ విషయాన్ని మనసులో ఎక్కడో ఒక చోట గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని, రూప గోస్వామి ఏం చేశారు అని. 50% భగవత్ ప్రచారానికి బ్రాహ్మణులకి, వైష్ణవులకి, ఎవరికైతే ఆ నిష్ట ఉందో వాళ్ళకి ఇచ్చారు. ఇంకొక 25% ఏం చేశారు? ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ కండి ఎంత ఇచ్చినా తక్కువే. మీరు ఎంత ఇచ్చినా సరే, ఇంత రాలేదు ఇంకా అంత రావాలి, ఇంతే ఇచ్చాడా అంతెందుకు ఇవ్వలేదు అనే అంటారు. కానీ ఇంత ఇచ్చారంటే చాలా ధన్యవాదాలండి అని ఎవరు చెప్పరు. త్యాగరాజ స్వామి వారికి
యొక్క అన్న తమ్ముళ్ళు ఆయన కోసం వాళ్ళ ఇంటిని పంచుతారనమాట. త్యాగరాజ స్వామి వారి అన్నగారులందరూ అంత ఇల్లంతా పంచేసుకొని త్యాగరాజ స్వామికి ఉత్తి పూజ రూమ్ ఇస్తారు. అప్పుడు త్యాగరాజ స్వామి వారు అంటారు, అమ్మయ్య అన్నిటికంటే బెస్ట్ ఇంట్లో ఉండే పాట నాకు ఇచ్చారు, నా రాముడు నాకు దొరికాడని ఆనందపడతారు. అలా ఆనందపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు చేతులు ఎత్తండి ఒకసారి చూద్దాం. పూజ రూమ్ ఇస్తే ఆనందపడే వాళ్ళు ఉన్నారట కొంతమంది. చాలా సంతోషం. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, మన రూప గోస్వామి మన ఆచార్యులు ఏ విధంగా చూపించారు మనకి అనంటే, మన ద్రవ్యంలో అటు మనకి సముపార్జన చేసిన ఆస్తి అయినా సరే, లేదా మనం ఇప్పుడు సంపాదిస్తున్న డబ్బులైనా సరే, దాంట్లో ఏం చేయాలంటే కొద్దిగైనా సరే మనం భగవత్ ప్రచారం చేసే దానికి ఉపయోగించాలి. ఎవరైతే భక్తులు భగవత్ ప్రచారం చేస్తున్నారో, భగవన్ మార్గ విస్తీరణ చేస్తున్నారో వాళ్ళకి మనం సముపార్జన చేసి వాళ్ళకి అందించాలి. తర్వాత కుటుంబ సభ్యుల కోసం మనం ఇది చేయాలి. మూడో విషయం చాలా కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి, సేవింగ్స్ కూడా నేర్పిస్తున్నారు రూప గోస్వామి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే దానికోసం కావాలి అని సేవ్ చేయాలి. ఇప్పుడు చాలా మంది ఈ ప్రపంచంలో ఏం చెప్తున్నారంటే తెలుసా అండి, డబ్బులు సంపాదించింది సుఖంగా ఉండడానికి, కాబట్టి రేపు ఎవడు చూశాడు, కాబట్టి ఈ రోజే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేసి ఆనందంగా ఉండు అని. కానీ ఎప్పుడైనా ఇది చాలా ముఖ్యం, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, వాట్ వి సేవ్ ఈజ్ రియలీ వాట్ వి ఎర్న్ అని అంటారు. ఏవైతే మనం దాచి పెడతామో, ఏవైతే మనం సేవ్ చేస్తామో అవే మనకి నిజమైన డబ్బులు. కాబట్టి చాలా మంది ఇప్పుడు చెప్తున్నారు మనకి, ప్రభుజీ మాకేం సేవింగ్స్ లేవు, మాకున్నదంతా కూడా ఇప్పుడు మేము ఖర్చు పెట్టేస్తాం. అట్లా ఎప్పుడు చేయకూడదండి. ప్రతిసారి మన సముపార్జన చేసిన, ఇప్పుడు మీరందరూ వర్క్ చేస్తున్నారు కదా, మీరందరూ కూడా గృహస్థులు కదా, కాబట్టి ఎంతో కొంత డబ్బులు మీ దగ్గరకు వస్తాయి. సపోజ్ ఎక్స్ అమౌంట్ మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, అందులో ఏం చేయాలి తెలుసా, కొద్దిగా భాగమైనా సరే మీరు ఎవరికైతే భగవత్ ప్రచార మార్గంలో వీళ్ళకి ఇస్తే అది కంప్లీట్ గా భగవంతుడి యొక్క సేవకి, భగవన్నామ వైభవ ప్రచారానికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే, ఎవరి దగ్గరైతే మీరు జ్ఞాన సముపార్జన చేస్తున్నారో అటువంటి భక్తులకి దక్షిణగా కొద్దిగా భాగం ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం మీరు సమర్పార్జన చేసి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. రెండవ భాగం ఏం చేయాలి, మన కుటుంబ సభ్యుల కోసం ఖర్చు పెట్టాలి. మూడవ భాగం ఏం చేయాలి, కంపల్సరీగా సేవ్ చేయాలి. ఎంతమందికి ఈ అలవాటు ఉన్నది, ప్రతి నెల కంపల్సరీ ఇంత సేవింగ్ అని తీసేస్తాం ప్రభుజీ అని ఎంతమందికి అలవాటు ఉన్నది? చేతులు ఎత్తండి చూద్దాం. చాలా సంతోషం, నువ్వు కూడా చేస్తావా? సేవింగ్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇది మన ఆచార్యులు నేర్పిస్తున్నారు. దాని తర్వాత రూప గోస్వామి వెళ్ళిపోయారు, సనాతన గోస్వామి మాత్రం వెళ్ళలేదన్నమాట. అయితే సనాతన గోస్వామి చాలా ప్రయత్నం చేశారు, సర్వీస్ చేయాలి అని. తర్వాత ఏం చేశారు తెలుసా, సిక్ లీవ్ తీసుకున్నారని. అయ్యా నాకు బాగాలేదు అని సిక్ లీవ్ తీసుకొని ఇంట్లో అందరూ భాగవతోత్తములు పిలిచి భాగవతం చదువుతున్నారని. మేము కాలేజ్లో చదువుకున్నప్పుడు కొంతమంది డివోటీ ఎంప్లాయీస్ ఇన్ఫోసిస్ లో ఇలాంటి కంపెనీస్ లో పనిచేసే వాళ్ళు అనమాట. అయితే వాళ్ళు బెంచ్ పైన ఉండేవాళ్ళు. బెంచ్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ ఏం సేవ్ ఉండదు అనమాట. ప్రొద్దున పూట వెళ్ళి లాగిన్ చేయాలి, సాయంత్రం పూట లాగౌట్ చేయాలి. అయితే వీళ్ళు బెంచ్ పైన ఉండే భక్తులు ఎప్పుడూ సెంటర్ లోనే ఉండేవాళ్ళు, ఏదో ఒక సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే చాలా మందికి బెంచ్ పైన ఉండాలి అనిపిస్తుంది. బెంచ్ నుంచి ఎప్పుడైనా టీంలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు బాగా డిస్టర్బ్ అయిపోయేవాళ్ళు, అయ్యో ఇప్పుడు పని చేయాలి, ఏం సేవ చేయలేము. కాబట్టి ఏదైతే మనకి సర్వీస్ ఆపర్చునిటీ, జీవితంలో భగవద్భక్తుల యొక్క ధనము సేవ. ఎక్కడైతే మనం సర్వీస్ చేయగలుగుతామో, ఏ జాబ్ అయితే మనకి సర్వీస్ కి టైం ఇస్తుందో, కొన్ని ఇప్పుడు మనము రీల్స్ పెట్టినప్పుడు ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎలా మీ జీవనం ఉండాలి అని చెప్పినప్పుడు అందరికంటే ముఖ్యంగా ఎవరేం చెప్తారు తెలుసా అండి, ప్రభుజీ మాదంతా నైట్ డ్యూటీస్, మా రోజంతా పాడైపోతుంది, మేము అసలు భక్తియే చేయలేము. ఇప్పుడు ఎవరికైనా నైట్ డ్యూటీ జాబ్ తప్ప ఇంకా నా జీవితంలో ఏం ఆప్షన్ లేదన్నవాడు చేయాల్సిందే. కానీ నాకు దానికంటే ఇంకొక ఆప్షన్ ఉన్నది, ఒక రవ్వ తక్కువైనా పర్వాలేదు, నేను నా ఫస్ట్ మన హెల్త్ కదండి. ఇప్పుడు రాత్రంతా లేచుండి ప్రొద్దునంతా పడుకొని మొత్తం సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోయి
మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు ఇవన్నీ వచ్చి మనం డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బుల్లో సంపాదించిన డబ్బులని డాక్టర్కే కదా ఇవ్వాల్సింది. కాబట్టి ఏది మనకి మంచిది, మన శరీరం పరంగా, మన యొక్క మనసు పరంగా, మన యొక్క సేవ పరంగా, మన యొక్క కుటుంబ పరంగా ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి ఎప్పుడైనా సరే. కాబట్టి అంత గొప్ప ఆచార్యులు, అంత గొప్ప భగవద్భక్తులే ఎన్ని టర్మ్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు చూడండి మీరు. కాబట్టి అలా ప్రతి దానికి మనకి ప్రియారిటీ అనేది ఉండాలి లైఫ్ లో. మన ఆచార్యులు చూపించింది ఫస్ట్ ప్రియారిటీ భక్తికి ఇవ్వాలి అని. దాని తర్వాత మనము ఆ స్థాయిలో ఉండలేకపోతామేమో, ఫస్ట్ ప్రయారిటీ భక్తికి ఇచ్చే స్థాయి. కాబట్టి భక్తి షుడ్ బి వన్ ఆఫ్ ద మెయిన్ ప్రయారిటీస్ ఇన్ అవర్ లైఫ్. కుటుంబం తర్వాత మన ఆరోగ్యం. ఈ రోజు ఎవ్వరు ఆరోగ్యాన్ని లెక్కలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. పని చేయాలి, ప్రొద్దున లేచి రాత్రి దాకా పని చేయాలి అని చూస్తున్నారు. కానీ అది ఏ విధంగా ఆరోగ్యానికి ఇది చేస్తుంది, ఏ విధంగా మానసికంగా ఇది చేస్తుంది, ఏ విధంగా కుటుంబ పరంగా ఇది చేస్తుందో తెలుసా మీకు? చాలా మంది మాకు కంప్లైంట్ చేస్తుంటారు, ప్రభుజీ ఈయన ప్రొద్దు నుంచి రాత్రి దాకా పని చేస్తాడు కానీ ఇంట్లో ఎప్పుడు మాకు కనిపించరు, పిల్లలతో టైం స్పెండ్ చేయరు అని. చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళందరికీ ఇదే కంప్లైంట్ ఉంది. కాబట్టి వీ షుడ్ హ్యావ్ ఒక బ్యాలెన్స్డ్ జీవనము అని అంటే కుటుంబం కోసం ఇవ్వటం, మన ఆరోగ్యం కోసం ఇవ్వటం, భక్తి సేవ కోసం మనకి ఉన్న సమయాన్ని వెచ్చించటం, దాంతో పాటు మనకు వచ్చిన ద్రవ్యాన్ని భగవద్భక్తుల యొక్క సేవలో ఏదైతే భగవత్ ప్రచార మార్గంలో ఉందో దానికి కేటాయించటం. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క జీవిత చరిత్రను చెప్తూ శ్రీల రూప గోస్వామి శ్రీల సనాతన గోస్వామికి ఎలా కలిశారు, రూప గోస్వామి తను సముపార్జన చేసిన ధనమంతతో ఏమి చేసి చిట్ట చివరికి మహాప్రభు యొక్క సేవకి వెళ్ళారు. ఇది జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. మనందరి యొక్క గోల్ ఏదో ఒక క్షణంలో మన మెటీరియల్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టి సాధన సేవ దీంట్లో అంకితం అవ్వాలి. అది ఎప్పుడు అనేది మీరు ప్లానింగ్ చేసుకోవాలి. కనీసం ఆ ఇచ్చ ఉండాలి, ప్రభుజీ ఈ సమయం తర్వాత నేను సేవ చేస్తా, ఈ సమయం వరకు ఇంత నా జీవితంలో ఇదైపోతుంది. ఎప్పుడైతే మనం ప్లాన్ చేస్తామో, ఎప్పుడైతే మనం డిజైర్ చేస్తామో, ఎప్పుడైతే ప్రే చేస్తామో అప్పుడు భగవంతుడు మనకు ఆపర్చునిటీ ఇస్తాడు. తర్వాత రెండవ విషయం, శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు చెప్పేది ఏంటి అని అంటే, సనాతన గోస్వామి పర్మిషన్ లేకపోతే అక్కడ ఆయన కూడా రిటైర్మెంట్ ప్లాన్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు, కాబట్టి ఆయన సిక్ లీవ్ తీసుకున్నారు. అంతేకాని ఆయన బాధ్యత ఉన్నంత వరకు కూడా ఆయన బాధ్యతలు బ్రహ్మాండంగా నిర్వర్తించారు. ఎంత బ్రహ్మాండంగా నిర్వర్తించారో చూస్తున్నారు కదా. రాజు ఆయన ఆఫీస్ కి రాకపోతే స్వయంగా ఇంటికి వచ్చారనమాట అడ్వైస్ తీసుకోవడానికి. మనకి రెండు విషయాలు చాలా మెయిన్ గా మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఒకటి, మెటీరియల్ లైఫ్ కి ప్రియారిటీనిచ్చి భక్తిని మొత్తం సున్నా చేసేస్తారు. లేదు, సేవ అంటూ తమ కుటుంబ బాధ్యతలను, తమ ఉద్యోగ బాధ్యతలను విస్మరిస్తుంది. ఈ రెండూ తప్పే. కుటుంబ బాధ్యతను మనం విస్మరించి ఒక గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మనం తప్పకుండా డబ్బులు సంపాదన చేయాలి. దట్ ఈస్ ద రూల్. తప్పకుండా మనకి ఇంత ఏదైనా పర్వాలేదు, బిజినెస్ చేస్తారా, ఉద్యోగం చేస్తారా, ఏం చేస్తారా అనేది పక్కన పెట్టండి. కానీ ఏదో ఒక సముపార్జన, డబ్బులు సముపార్జన చేసే మార్గము ఒక గృహస్థుకు ఉండాలి. అలా గృహస్థుకి చాలా సమయం వైపు ఏ మనీ ఇన్కమ్ సోర్స్ లేదనుకోండి, మెల్లమెల్లగా భక్తి కూడా తక్కువ అవుతూ వస్తుంది. అది ఇన్నోవేటబుల్. కాబట్టి మన బాధ్యతలు ఉన్నప్పుడు బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలి. సనాతన గోస్వామి అదే చేశారు. ఎంత బ్రహ్మాండంగా బాధ్యత నిర్వర్తించారు అని అంటే, తను లేకపోతే తన యొక్క లేనితనము ఆ రాజ్యంలో తెలుస్తుంది అని రాజుయే స్వయంగా ఇంటికి వచ్చారు అని అంటే ఎంత బాగా తమ బాధ్యతల్ని నిర్వర్తించారో మీరు అర్థం చేసుకోండి. మన సనాతన ధర్మంలో ఇదే కరెక్ట్ ఎగ్జాంపుల్. నిర్వర్తించినప్పుడు 110% మన బాధ్యతలు ఇవ్వాలి, వదిలేసినప్పుడు 0% మన నెత్తిలో పెట్టు. భరత మహారాజు అదే కదా చేసింది.
అందుకే ఆయన రాజ్యాన్ని ఏలేటప్పుడు ఎంత బాగా ఏలారు అని అంటే ఇప్పటికీ మన భారతదేశాన్ని భారతం అని పిలవడానికి ఆ మహారాజు గారి పేరు వెనకాలనే వచ్చింది. కానీ వదిలేసినప్పుడు ఎలా వదిలేశాడు? భాగవతం ఏం చెప్తుందో తెలుసా? ఒకసారి ఎవరైనా మలాన్ని త్యజించాక ఎలా అయితే తిరిగి వెనకాల చూడరో అలా ఆయన వెళ్ళిపోయాడు. రాజ్యాన్ని, భార్యలని, పిల్లలని, ధనాన్ని, ఆస్తిని. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గృహస్థులుగా మీరందరూ గృహస్థాస్ కదండి. నేనంటే బ్రహ్మచారిని అనుకోండి, కానీ మీరందరూ గృహస్థులుగా ఉన్నప్పుడు మన బాధ్యత, కుటుంబ బాధ్యత, మన యొక్క ఉద్యోగం, ఈ రెండు టాప్ ప్రియారిటీగా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఉండాలి. ఎందుకు అనంటే మన కుటుంబం బాగుంటే, మన ఆరోగ్యం బాగుంటే, మన ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటే మీరు నిశ్చింతగా భక్తి చేసుకోవచ్చు. మన ఆరోగ్యం బాలేకపోయినా భక్తి బాగుండదు. మన కుటుంబాల్లో ఎవరికైనా బాలేకపోయినా లేదా మానసికంగా ఏమైనా గొడవలు ఉన్నా సరే భక్తి చేసుకోలేము. ఫైనాన్షియల్ గా బాలేకపోయినా భక్తి చేసుకోలేము. గుర్తుపెట్టుకో. ఈ మూడిటికి మనం సమయం ఇవ్వాలి, ఎప్పటి వరకైతే మనం ఆ బాధ్యతలో ఉన్నామో. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మూడిటికి ఒక రోజు ఫుల్ స్టాప్ అనేది మనం పెట్టి మన జీవితాన్ని పూర్తిగా భగవంతుడికి అంకితం చెయ్యాలి అనే ఒక డిజైర్ కూడా మన లోపల ఉండాలి. అప్పటి వరకు మన ఎంత సమయం వీలైతే అంత సమయం మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎంత శక్తి మనకుంటే ఆ శక్తిని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎంత డబ్బులు మనం సముపార్జన చేస్తే అందులో ఇంత నేను భగవత్ ప్రచారానికి కేటాయిస్తాను అని మనం కేటాయించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పటి వరకు మనం కంప్లీట్ గా మెటీరియల్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేంత వరకు మన టైం, మన ఎనర్జీ, మన మనీ, ఈ మూడింటిని సేవలో వినియోగించాలి. ఒకసారి ఈ మూడు అయిపోయాయి ప్రభుజీ, మాకు బాధ్యతలు అయిపోయాయి, మేము పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసాము, మనవడిని చూసుకున్నాము, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు మీరు ఏం సేవ చెప్తే అది మేము చేయడానికి రెడీగా ఉన్నాము అని రెడీ అయిపోవాలి. ఎంతమంది అలా రెడీ అవ్వడానికి చేతులు ఎత్తుతారు? చూద్దాం అసలు ఎంతమంది కనీసం చేతులు ఎత్తుతారు. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. వామ్మో, బానే మంది ఎత్తుతారే. ఇప్పుడు ఎత్తుతారు, బానే ఉంటుంది. తర్వాత చూద్దాం ఇందులో ఎంతమంది వస్తారో లేదో. మీకోసం ఇక్కడ మన ఆదిలాబాద్ టెంపుల్లో ఒక మంచి వానప్రస్థ ఆశ్రమం కడతారు. మన శ్రీనందనందన్ ప్రభు ఇక్కడే ఉన్నారు. శ్రీనందనందన్ ప్రభు ఇక్కడ ఇస్కాన్ ఆదిలాబాద్ లో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ అండ్ లీడర్స్. ప్రభుజీ, మాతాజీ యొక్క సేవ మాటలలో చెప్పలేనంత సర్వీస్ చేస్తారనమాట. మొన్న మీకు చెప్పాను కదా, టెంపుల్ దగ్గరే ఉంటారు మాతాజీ, ప్రభుజీ వాళ్ళ యొక్క సర్వీస్ గురించి మొన్న నేను క్లాస్ చెప్పాను అనమాట. అయితే ప్రభుజీ ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్ ని చూస్తూ ఇంకా మిగతా ఎన్నో డిపార్ట్మెంట్స్ చూస్తారు. అయితే ఆయన ముందే మీరు ఎత్తారు కాబట్టి మీకోసం ఒక ప్లేస్ రెడీ చేస్తారు ఇక్కడ, త్వరగా వచ్చేయచ్చు మీరు సర్వీస్ చేయడానికి. శ్రీనందనందన్ ప్రభు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన కుటుంబ బాధ్యతలు, అలానే మన ఉద్యోగ బాధ్యతలు, అలానే భక్తి బాధ్యతలు మూడు ఎలా సక్రమంగా నిర్వర్తించాలి అని. ప్రతిరోజు మంగళారతికి వస్తారు. వాళ్ళ ఇంట్లో బ్యూటిఫుల్ గుళ్ళో ఎంత గౌర్నితాయి ఉన్నారో వాళ్ళ ఇంట్లో అంత గౌర్నితాయి ఉంది. ఆ గౌర్నితాయికి సర్వీస్ చేస్తూ, అలానే తమ జాబ్ ని ఎంత పర్ఫెక్ట్ గా వాళ్ళ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తారో 110% ఇస్తారు. మేము ఫస్ట్ టైం ఇక్కడ మొన్న వచ్చినప్పుడు ఆదిలాబాద్ లో ప్రభుజీని చూసాం అనమాట. మొత్తం ఎండలో తడిచిపోయి ఉన్నారనమాట. కానీ అంత ప్రయత్నం చేస్తున్నారు, ఎలాగైనా సరే ఆ పని ఆయన అనుకున్న ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలి. దాంతో పాటు ఎప్పుడు ఏ వైష్ణవులు వచ్చినా సర్వీస్ లో, ఎప్పుడు ఏ సర్వీస్ వచ్చినా సరే, మనకి చందన్ యాత్ర ఇంకా సలిల్ విహార్ ఉత్సవం చేసుకున్నాం కదా, అప్పుడు అన్ని తయారు చేసింది మాతాజీ ఇంకా ప్రభుజీ. ఇటు మ్యాంగో ఫెస్టివల్, చందన్ యాత్ర అని గోకుల్ రాణి మాతాజీ చూసుకుంటే, అటు సలిల్ విహార్ ఫెస్టివల్ ని మన శ్రీనందనందన్ ప్రభు చూస్తారు.
ఇప్పటి నుంచి 10 years నుంచి ఈ టెంపుల్ కి ప్రసాదము అని అంటే ప్రభుజీ యొక్క ఆధ్వర్యంలోనే జరిగింది. ఎంత చక్కగా అటు గోవులని, ఇటు టెంపుల్ ని, ఇటు ఫ్యామిలీని, ఇటు ఫైనాన్షియల్ గా అన్నిటినీ మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఇంత బాగా భక్తి చేసుకోగలుగుతున్నారు, ఇంత చక్కగా ముందుకెళ్ళగలుగుతున్నారు. కాబట్టి అలా మనందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి జీవితంలో. మనందరం కూడా అలా ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా ఈ ఆస్పెక్ట్ లో మనం తక్కువ ఉన్నాము అని అస్సలు, మనం ఎక్కడైనా తక్కువ అయ్యామనుకోండి, ఇన్ఎవిటబుల్ గా అది మన మనసు పైన ప్రభావం చూపిస్తుంది. మనం హాయిగా భక్తి చేసుకోలేదు. కాబట్టి ఈ రోజు చాలా ఇంపార్టెంట్. గృహస్థులుగా మనం ఏం చేయాలి? మరి పిల్లలు ఉన్నాం ప్రభుజీ, మరి మాకేంటి అని అంటే, మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? మీ చదువు బాగా చదువుకోవాలి, దాంతోపాటు మీ ఆరోగ్యం బాగా పెట్టుకోవాలి, భక్తి బాగా చేసుకోవాలి. మీకు ఫైనాన్షియల్ ప్లేస్ లో స్టడీస్ ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. మీరు కానీ బాగా చదువుకున్నారనుకోండి, నెగ్లెక్ట్ చేయకూడదు. బాగా సిన్సియర్ గా మన బాధ్యత, ఇప్పుడు ఒక గృహస్థిగా బాధ్యత డబ్బులు సంపాదించడం, ఒక ఎంప్లాయీగా బాధ్యత మన ఆఫీస్ పని కరెక్ట్ గా చేయటం, ఒక స్టూడెంట్ గా బాధ్యత 110% మన స్టడీస్ లో ఇవ్వటం. కాబట్టి ఇప్పుడు చదువుకోవాలి అని చదవలేకపోయామనుకోండి, ఇప్పుడు మనకి బయట ఖర్చులు చూసామనుకోండి ఎంత పెరిగిపోయాయి అంటే, మనం ఒక మేనేజ్మెంట్ సీట్కి ఇచ్చే డబ్బులతో ఒక గుడి కట్టేసేయచ్చు. అదే మనం చదువుకున్నాం అనుకోండి, ఆ డబ్బులన్నీ మిగిలిపోయినట్టే కదా, అవునా కదా చెప్పు. కాబట్టి సిన్సియర్ గా చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎంత బెస్ట్ అంటే 110% మనం ఇవ్వాలి మన స్టడీస్ అన్నమాట. కాబట్టి ఇలా మీరందరూ కూడా మీ యొక్క బాధ్యతలను బాగా చేయాలి. దేన్ని కూడా లైట్ గా క్యాజువల్ గా తీసుకోకండి. ఇదే మా ప్రార్థన. కాబట్టి శ్రీల ప్రభుపాదులు వారు అన్నారు, మై డివోటీస్ ఆర్ పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అండ్ జెంటిల్ ఉమెన్. పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అంటే అన్నిటిలో 100% ఇవ్వాలి. కాబట్టి 10 మందికి ఆదర్శంగా, 10 మంది అనుకోవాలి నేను భక్తుడైతే ఇలా అవ్వాలి. ఇప్పుడు మనము అంబరీష్ ప్రభుని చూస్తాం. ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ కంపెనీ ఓనర్ ఆయన, వన్ ఆఫ్ ది ట్రస్టీస్, వన్ ఆఫ్ ది ఓనర్స్. ఏం చేశారు ఆయన మీకు తెలుసా? మాయాపూర్ టెంపుల్ కి 900 కోట్లు దానం చేశారు. ఎందుకంటే శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు, అయ్యా నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు ఈ గుడి కట్టు. 900 కోట్లు ఇవ్వగలిగారు. ఇప్పటికీ అసలు అంబరీష్ ప్రభు స్వాహా మాతాజీని చూస్తే అసలు మీరు అనుకుంటారు, అసలు వీళ్ళ ఆల్ఫ్రెడ్ ఫోర్డా, ఇంత డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర అని అనుకుంటారు. అంత సింపుల్ గా ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరిస్తూ, ప్రతి ఒక్కరిని ఎంత ప్రేమతో మాట్లాడించి, అటు వాళ్ళ భౌతికమైన డ్యూటీస్ ని, ఇటు శ్రీల ప్రభుపాదుల వరకు ఇచ్చిన మాటని, వీటన్నిటిని నెరవేరుస్తున్నారు. కాబట్టి మనందరం కూడా కలిస్తే, మనందరం కూడా మీ మెటీరియల్ డ్యూటీస్ బాగా చేసుకుంటే, అటు మీ స్పిరిచువల్ డ్యూటీస్ బాగా చేసుకోగలుగుతారు. మీ స్పిరిచువల్ డ్యూటీస్ బాగా చేసుకుంటే, ఇటు మీ మెటీరియల్ డ్యూటీస్ బాగా చేసుకుంటారు. ఈ రెండు ఇంటర్లింక్డ్. ఎప్పుడు మీరు అనుకోండి, నాకు భక్తి ఒక్కటి చేస్తే సరిపోతుంది, జీవితంలో ఏదైనా పర్వాలేదు అనుకోకండి. ఆ స్థాయి మనది కాదు. ఇంకా ప్రభుపాదుల వారి ఫ్యాక్టరీ కాలిపోతూ ఉంటే, అయ్యా ఇది కృష్ణుడి యొక్క అనుగ్రహం అని అనుకున్నారు. వాళ్ళు ఆ స్థాయిలో ఉండే భక్తులు. కాబట్టి మనకు కానీ జాబ్ పోయింది, మనకు కానీ డబ్బులు లేవనుకోండి, మనం అనుకుంటా కృష్ణుడి యొక్క అనుగ్రహం. ఇప్పుడు నేను అవంతి బ్రాహ్మణుడిలాగా లేదా మాధవేంద్రపురి దాకా అకించనత్వాన్ని నేర్చేసుకొని ఎవరైనా వస్తే కానీ నాకు ఇస్తా అంటే ఎవడు ఇయ్యడు ఈ రోజుల్లో. కాబట్టి ఇటు భక్తిని బ్యాలెన్స్ చేయాలి, ఇటు మన మెటీరియల్ డ్యూటీస్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇటు మన మెటీరియల్ డ్యూటీస్ బాగుంటే భక్తి బాగుంటుంది, భక్తి బాగుంటే ఎంత మనం మెటీరియల్ కి టైం ఇవ్వాలి అనే విషయం మనకి కృష్ణుడు ఇంటెలిజెన్స్ ఇస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న విషయం చాలా ముఖ్యమైన, చాలా ప్రముఖమైన విషయం. గృహస్థులుగా మీరందరూ గుర్తుపెట్టుకోవడానికి, పిల్లలుగా మీరందరూ గుర్తుపెట్టుకోవడానికి, ఒక బ్రహ్మచారిగా నేను కూడా గుర్తుపెట్టుకోవడానికి. ప్రభుజీ మేమంటే చదువుకుంటాం, మేమంటే డబ్బులు సంపాదిస్తాం, మరి మీరేం చేస్తారు? ఒక బ్రహ్మచారిగా ఉన్నా సరే ఒక థర్డ్ కాంపనెంట్ ఏదైతే ఉందో, నా భక్తి, నా యొక్క హెల్త్, మూడవది నా యొక్క సేవ, నా యొక్క ప్రచారం, మాకుండే సాధన, నేను చేయాల్సిన సర్వీస్, అది మాకు ప్రియారిటీ.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రియారిటీస్ అనేవి ఉంటుంది. ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క ప్రియారిటీ. కాబట్టి దాన్ని సీరియస్ గా తీసుకోండి, దాన్ని సిన్సియర్ గా చేయండి. ఓవరాల్ డెవలప్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ రోజు సాయంత్రం నుంచి భక్తి శాస్త్రి కోర్సు స్టార్ట్ అవుతుంది. చక్కగా మీరు భక్తి శాస్త్రి కోర్సు టైంకి చక్కగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలానే మనకి బృందావన యాత్ర అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 6 వరకు ఉంది. దానికి సంబంధించి కొన్ని చేంజెస్ కూడా ఉన్నాయి మీరు యాత్ర రిజిస్ట్రేషన్స్ కాస్ట్లలో. కాబట్టి ఈరోజు నిన్న మనం పోస్ట్ చేసాం న్యూ రిజిస్ట్రేషన్ కాస్ట్ తో మనకి పీడిఎఫ్, దాన్ని చూసుకోండి. త్వరగా టికెట్లు అయిపోతున్నాయట, త్వరగా మీరు బుక్ చేసుకోవచ్చు. ఫ్లైట్ టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు, ట్రైన్ టికెట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు. మన రిజిస్ట్రేషన్ నెంబర్ కి మీరు బుక్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు కొంతమంది డివోటీస్ పుట్టినరోజులు ఉన్నాయట. వాళ్ళందరికీ కూడా వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే. కృష్ణప్రియ మాతాజీ, విష్ణుప్రియ మాతాజీ వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు అట, రాజ్యలక్ష్మి మాతాజీ యొక్క పుట్టినరోజు అంటే చాలా సంతోషం. హర్ష ఉందా ఇక్కడ? హర్ష, బర్త్డే సాంగ్ పాడతావా అందరు డివోటీస్ కోసం? హర్ష ఉంటే బర్త్డే సాంగ్ ఇది చేస్తుంది. లేకపోతే మనము ఈరోజు ఇక్కడితో ఫినిష్ చేసుకుంటాం. హరిబోల్. హరే కృష్ణ ప్రభు పాడుతున్నాను. ఎస్ ఎస్. కొద్దిగా వాయిస్ దగ్గరికి రావాలి నాన్న. జన్మదినమిదం హై ప్రియ సఖ్య శంతనోతు హే సర్వదా ముదం ప్రార్థయామే భవశతాయుః శ్రీ దామోదర సదా సంచరక్షతు ప్రార్థయామే భవశతాయుః శ్రీ దామోదర సదా సంచరక్షతు పుణ్యకర్మణా కీర్తిమర్జయా భక్తి కర్మణా కీర్తిమర్జయా జీవనం తవ భవతు సార్థకం భక్తి కర్మణా కీర్తిమర్జయా జీవనం తవ భవతు సార్థకం జన్మదినమిదం హై ప్రియ సఖే శంతనోతు హే సర్వదా ముదం. హరే కృష్ణ. సర్వదా ముదం. చాలా సంతోషం. మీ అందరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా డీటీస్ మీ అందరికీ కూడా చక్కగా కృప చూపించాలి అని, మీరు ఇంకా భక్తి మార్గంలో మంచిగా ముందుకు వెళ్ళాలి అని ఆ స్వామి యొక్క శ్రీచరణాలు ప్రార్థన చేస్తూ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ రోజు సాయంత్రం భక్తి శాస్త్రి క్లాస్ లో కలుద్దాం. హరి బోల్.